బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు కాళేశ్వరం ఈఎన్సీ బూక్యా హరిరాంపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు అర్ధరాత్రి ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో హరిరాంను పోలీసులు నేరుగా అక్కడి నుంచి చెంచలగూడ జైలుకు తరలించారు. తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులు హరిరాంకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లోనూ ఏకకాలంలో 14 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు ఆయన పేరు మీద 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదేవిధంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విలువైన స్థలం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్ ప్రాంతాల్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఇక పటాన్చేరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఇక బొమ్మల రామారంలో 6 ఎకరాలలో ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడల ఫ్లాట్లున్నాయి. BMW సహా 2 కార్లు, విలువైన బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.